వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. చరిత్రను విజేతలే రాస్తారంటారు. కానీ ఆ చరిత్ర గతిని మార్చే విప్లవకారులు పుట్టినప్పుడు విజేతలు కూడా భయంతో వణికిపోతారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అమెరికా ఎన్ని వేషాలు వేసినా క్యూబా గడ్డపై ఫిడెల్ కాస్ట్రో అనే నిప్పు కణికను మాత్రం ఆర్పేయలేకపోయింది. అతను కేవలం ఒక లీడర్ మాత్రమే కాదు, అమెరికా సామ్రాజ్యవాదానికి ఎదురు నిలిచిన ఒక స్టీల్ వాల్. 634 సార్లు హత్యాయత్నం చేసిన చావని ఆ ప్రాణం వెనుక ఉంది ఆయుధాల బలం కాదు, కోట్లాది మంది ప్రజల నమ్మకం. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు అమెరికా కుట్రలకు క్యూబా ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఈరోజు ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతం. అతను ఒక వ్యక్తి కాదు, ఒక ధిక్కార స్వరం. అగ్రరాజ్యం అమెరికా గుండెల్లో నిద్రపోయిన విప్లవ వీరుడు ఫిడెల్ కాస్ట్రో. లాటిన్ అమెరికాను తన గుప్పెట్లోకి తీసుకోవాలని చూసిన సామ్రాజ్యవాద శక్తులకు హవానా తీరంలో చుక్కలు చూపించిన పోరాట యోధుడు. ఫిడెల్ను అంతం చేసేందుకు అమెరికా ఏకంగా 634 సార్లు విఫలయత్నం చేసిందంటే ఆయన సంకల్ప బలం ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. బాంబులతో దేశాలను కూల్చిన చరిత్ర కలిగిన అమెరికా క్యూబా భూభాగాన్ని మాత్రం అంగుళం కూడా కదిలించలేకపోయింది. చారిత్రాత్మక బే ఆఫ్ పిగ్స్ యుద్ధంలో అమెరికా ఎదుర్కొన్న పరాజయం కాస్ట్రో నాయకత్వానికి నిలువెత్తు సాక్ష్యం. అక్కడ రాజ్యమేలింది తుపాకీ కాదు, ఒక బలమైన సిద్ధాంతం. నేడు లాటిన్ అమెరికాలో నెలకొన్న అల్లకల్లోలం, అమెరికా సాగిస్తున్న ఆధిపత్య ధోరణిని చూస్తుంటే లోకం మళ్లీ అదే పాత ప్రశ్నను వేస్తోంది. ఒకవేళ ఫిడెల్ ఇప్పుడు బతికి ఉంటే అగ్రరాజ్యం ఇంతలా బరి తెగించేదా, ప్రపంచ గమనం మరోలా ఉండేదా అన్న చర్చ ఇప్పుడు సర్వత్రా సాగుతోంది. అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని వణికించాలంటే అణుబాంబులే ఉండనక్కర్లేదు. అంతు చిక్కని ఒక బలమైన ఆలోచన ఉంటే చాలని నిరూపించిన విప్లవ వీరుడు ఫిడెల్ కాస్ట్రో. ఫ్లోరిడా తీరానికి కేవలం 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యూబా అనే చిన్న ద్వీప దేశం దశాబ్దాల పాటు అమెరికా సామ్రాజ్యవాదానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. వాషింగ్టన్ మ్యాప్లో క్యూబా ఒక చిన్న చుక్కలా కనిపించవచ్చు, కానీ పెంటగాన్ రక్షణ ఫైళ్లలో అది ఎప్పుడూ ఒక రెడ్ అలర్ట్. అమెరికాకు భయం శత్రువుల సంఖ్య చూసి కాదు, కాస్ట్రో రగిల్చిన నియంత్రించలేని తిరుగుబాటు ఆలోచనను చూసి. ఆయుధాల కంటే శక్తివంతమైన సిద్ధాంతంతో అగ్రరాజ్యం గడప వద్దే నిలబడి సవాల్ విసిరిన కాస్ట్రో ప్రస్థానం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక సంచలనం. ఒక దేశం స్వతంత్రంగా కనిపిస్తున్నా దాని సంపద మొత్తం పరాయి దేశం చేతుల్లో ఉంటే ఆ వ్యవస్థపై పోరాడడానికి ఒక విప్లవకారుడు పుట్టక తప్పదు. అదే క్యూబా చరిత్రలో ఫిడెల్ కాస్ట్రో శకం. కాస్ట్రో రాజకీయ అరంగేట్రం చేసే సమయానికి క్యూబా కేవలం పేరుకే స్వతంత్ర దేశం, కానీ తెర వెనకంతా అమెరికా ఆధిపత్యమే నడిచేది. దేశంలోని షుగర్ మిల్లులు, ఆయిల్ రిఫైనరీలతో సహా 70% పైగా వనరులు అమెరికా కంపెనీల గుప్పెట్లోనే ఉండేవి. నియంత ఫుల్గెన్సియో బాటిస్టా అండతో హవానాలోని క్యాసినోలు అమెరికన్ మాఫియాకు అడ్డాలుగా మారాయి. ఒకవైపు సామాన్య ప్రజలు పేదరికంతో అలమటిస్తుంటే మరోవైపు దేశ సంపద దోపిడీకి గురవుతుండేది. ఈ అరాచక పాలనను, అమెరికా పెత్తనాన్ని ఎదురుస్తూ కాస్ట్రో చేపట్టిందే విప్లవ పోరాటం. జూలై 26న మోంకాడా బారాక్స్ పై జరిగిన దాడి సైనికంగా విఫలమైంది, కానీ రాజకీయంగా అది ఒక విప్లవానికి విత్తనం నాటింది. ఫిడెల్ కోర్టులో నిలబడి చెప్పిన మాటలు క్యూబా ప్రజల్లో నిప్పు రవ్వలా పడ్డాయి. జైలుకు వెళ్ళాడు, బయటకు వచ్చాడు, మెక్సికోలో తిరిగి ఆయుధం పట్టాడు. 1956లో ఫిడెల్ కాస్ట్రో మెక్సికో నుంచి గ్రాన్మా అనే చిన్న పడవలో క్యూబా వైపు బయలుదేరాడు. అతనితో కలిసి మొత్తం 82 మంది విప్లవకారులు ఉన్నారు. కానీ క్యూబా తీరానికి చేరగానే బాటిస్టా సైన్యం దాడి చేసింది. తుపాకీ మోతలో ఆ బృందం చెల్లాచెదురైంది. 82 మందిలో 70 మంది అక్కడికక్కడే చనిపోయారు. మిగిలిన 12 మంది విప్లవకారులు ప్రాణాలతో తప్పించుకున్నారు. వారే సియోరా అడవుల్లో దాక్కొని ఓడిపోయిన దాడిని ఒక జాతీయ విప్లవంగా మార్చారు. అక్కడ రైతులే
ఆయుధమయ్యారు. ప్రజలే రక్షణగా మారారు. చెగువేరా ఒక యోధుడిగా ఎదిగింది కూడా అక్కడే. 1958 చివరికి బాటిస్టా సైన్యం కూలిపోయింది. 1959 జనవరిలో ఫిడెల్ క్యూబా రాజధాని హవానాలోకి ప్రవేశించాడు. అది కేవలం ప్రభుత్వ మార్పు కాదు, అది అమెరికా ఆధిపత్యానికి పడిన బహిరంగ చెంపదెబ్బ. చరిత్రలో అజేయమైన శక్తిగా వెలుగొందిన అమెరికాను కొన్ని సందర్భాలు కోలుకోలేని దెబ్బతీశాయి. అందులో ప్రధానమైనవి 1941 నాటి పెర్ల్ హార్బర్ దాడి మరియు 1961 నాటి బే ఆఫ్ పిక్స్ విఫలయత్నం. పెర్ల్ హార్బర్ దాడి అమెరికా భద్రతా లోపాలను ఎత్తి చూపినప్పటికీ ఆ ఘటన తర్వాత అమెరికా మరింత శక్తివంతంగా ఎదిగి రెండో ప్రపంచ యుద్ధంలో విజేతగా నిలిచింది. కానీ క్యూబాలో జరిగిన బే ఆఫ్ పిక్స్ దాడి కథ వేరు. CIA శిక్షణ, అత్యాధునిక ఆయుధాలు, పక్కా ప్రణాళిక ఉన్నప్పటికీ అమెరికా మద్దతున్న దళాలు అక్కడ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. కేవలం 72 గంటల్లోనే ఆ ఆపరేషన్ కుప్పకూలిపోయింది. దీనికి ప్రధాన కారణం ఆయుధాల లోపం కాదు, క్యూబా ప్రజల తిరుగులేని మద్దతు. విప్లవ స్ఫూర్తితో ప్రజలే స్వయంగా ఎదురు నిలవడంతో సామ్రాజ్య శక్తిగా పేరొందిన అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత అవమానకరమైన పరాజయంగా మిగిలిపోయింది. ఆయుధాల కంటే ప్రజాబలం గొప్పదని నిరూపించిన ఘటన ఇది. ఫిడెల్ నిజమైన యుద్ధం అప్పుడే మొదలైంది. క్యూబా సోషలిస్టు దేశంగా మారింది. అమెరికా కంపెనీలు జాతీయమయ్యాయి. వాషింగ్టన్ కోపం మంటల్లో బూడిదైంది. 1960 నుంచి 1965 మధ్య CIA కనీసం 8 సార్లు ఫిడెల్ను హత్య చేయడానికి ప్రయత్నించిందని అమెరికా సెనెట్ స్వయంగా అంగీకరించింది. కానీ క్యూబా గూఢాచార సంస్థల లెక్కల ప్రకారం ఆ ప్రయత్నాలు 634 సార్లు. విష సిగార్లు, పేలే పెన్లు, విషపూరిత మిల్క్ షేకులు, స్కూబా సూట్లు, మాఫియా ఒప్పందాలు, ఇలా ఎన్ని కుట్రలు వేసినా ఫిడెల్ బతికాడు. ఎందుకంటే అతను ఒక శరీరం కాదు, అతను ఒక వ్యవస్థ, అతను ఒక విప్లవ ఆలోచన. 1962వ సంవత్సరం ప్రపంచం మొత్తం అణుయుద్ధం ముంగిట నిలిచి శ్వాస బిగబట్టిన తరుణం అది. అమెరికా గుమ్మం వద్ద సోవియట్ యూనియన్ అణు క్షిపణులను మోహరించడం అప్పట్లో పెను సంచలనమైంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ క్యూబా చుట్టూ నౌకా దిగ్బంధం ప్రకటించడంతో పరిస్థితి యుద్ధానికి దారితీసింది. ఆకాశంలో యుద్ధ విమానాలు, సముద్రంలో యుద్ధ నౌకల మోతతో అగ్రరాజ్యాల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. అయితే ఇంతటి ఉద్రిక్తతల మధ్య క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో చూపిన తెగువ సామాన్యమైంది కాదు. అగ్రరాజ్యం ఆదేశాలకు లొంగకుండా, అణుబాంబుల భయానికి తలవంచకుండా తన దేశాన్ని కాపాడుకున్నారు. చివరికి దౌత్యపరమైన ఒప్పందంతో సోవియట్ క్షిపణులను తొలగించినప్పటికీ ఈ ఘటన అమెరికాకు తన భూభాగంపై ఉన్న భద్రత పట్ల మొదటిసారి వణుకు పుట్టించింది. ఆ తర్వాత ఫిడెల్ విప్లవాన్ని మరిన్ని దేశాలకు విస్తరించాడు. ప్రపంచమంతటా విప్లవ నినాదాలు మారుమోగాయి. ఆఫ్రికాలో అంగోలా నుంచి ఎథియోపియా వరకు, ఆసియాలో వియత్నాం వరకు క్యూబా నిలబడింది. అమెరికా మద్దతు ఉన్న నియంతలకు ఇది సహనాన్ని కలిగించింది. డొమినికన్ రిపబ్లిక్లో జవాన్ జోష్ కూలిపోయాడు. చిలీలో సాల్వాడోర్ అలెండే హత్యకు గురయ్యాడు. కానీ క్యూబా నిలబడింది. కారణం, అక్కడ ప్రజలు విప్లవాన్ని తమ హక్కుగా భావించారు. దీంతో అమెరికా ప్రతీకారం ఆర్థికంగా మొదలైంది. 1962లో మొదలైన ఆర్థిక ఆంక్షలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రతి సంవత్సరం 180కి పైగా దేశాలు ఈ ఆంక్షలకు వ్యతిరేకంగా ఓటు వేస్తున్నాయి. అయినా అమెరికా వెనక్కి తగ్గడం లేదు. క్యూబాకు ఆర్థికంగా $130 బిలియన్ పైగా నష్టం వాటిల్లిందని అంచనా. అయినా క్యూబా ప్రభుత్వం కూలడం లేదు. ఇదే అమెరికాకు జీర్ణించుకోలేని విషయంగా మారింది. ఈరోజు అమెరికా వెనిజులాలో నేరుగా దాడులు చేస్తూ ఆ దేశ అధ్యక్షుణ్ణి పట్టుకున్నామని గర్వంగా చెబుతోంది. కానీ ఇదే అమెరికా ఫిడెల్ ఉన్నప్పుడు లాటిన్ అమెరికాలోని మిగిలిన దేశాల విషయంలోనూ తడబడేది. అమెరికా వెన్నులో ఇంత భయాన్ని రేపిన
ఫిడెల్ కాస్ట్రో 90 ఏళ్ల వయసులో 2016లో మరణించాడు. అయితే అతను ప్రజల్లో నాటిన ధైర్యం మాత్రం చావలేదు. లాటిన్ అమెరికాలో అమెరికా ప్రతి అడుగు వేయగానే ఫిడెల్ నీడ కనిపిస్తుంది. ఒకవేళ ఈ రోజు ఫిడెల్ కాస్ట్రో బ్రతికి ఉంటే వెనిజులా ఇలా ఒంటరిగా ఉండేది కాదేమో. లాటిన్ అమెరికా ఇలా చీలిపోయే పరిస్థితికి వచ్చేది కూడా కాదేమో. ఈరోజు ఫిడెల్ కాస్ట్రో భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన నాటిన ఆత్మగౌరవం అనే బీజం నేటికి సజీవంగానే ఉంది. పులి చచ్చిన పులి చారలు పోవన్నట్టు కాస్ట్రో లేని క్యూబాను తాకడానికి కూడా అమెరికా ఇప్పటికీ వెనకాడుతుంది. ఒకవేళ ఈరోజు ఆయన బ్రతికి ఉంటే లాటిన్ అమెరికా ఇంత ప్రమాదంలో ఉండేది కాదు, అమెరికా ఇంత ఆరోగ్యంగా వ్యవహరించేది కాదు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక ఎమోషన్, ఒక రివాల్వేషన్, ప్రపంచం గర్వించదగ్గ ఒక ట్రూ లెజెండ్. దట్ ఈస్ ఫిడెల్ కాస్ట్రో.